Dear friends, welcome you to the fourth part by the RH Spoken English classes. ఈ పార్ట్లో మనం కంటిన్యూస్ టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే జరుగుతూ ఉండే పనుల గురించి మాట్లాడేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ కంటిన్యూస్ టెన్సెస్ని తెలియజేయటానికి వెర్బ్ ఫస్ట్ ఫామ్కి ఐఎన్జీని యాడ్ చేస్తాం. దాన్ని గ్రామర్లో ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు పని జరుగుతూ ఉన్నట్లయితే సబ్జెక్ట్ తర్వాత ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ యూజ్ చేయాలి. తర్వాత వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ అని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐ యామ్ వెయిటింగ్ హియర్. ఐ యామ్ వెయిటింగ్ హియర్. వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉన్నారు. దే ఆర్ కమింగ్ హియర్. దే ఆర్ కమింగ్ హియర్. వాళ్ళు ఆ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఆమె చెస్ ఆడుకుంటూ ఉంది. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. ఆమె వైజాగ్ నుండి ఇప్పుడు వస్తూ ఉంది. షీ ఈజ్ కమింగ్ హియర్ ఫ్రమ్ వైజాగ్. షీ ఈజ్ కమింగ్ హియర్ ఫ్రమ్ వైజాగ్. అతను ఇప్పుడు స్నానం చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ టేకింగ్ బాత్. హీ ఈజ్ టేకింగ్ బాత్. వాళ్ళు ఇప్పుడు నిద్రపోతూ ఉన్నారు. దే ఆర్ స్లీపింగ్ నౌ. దే ఆర్ స్లీపింగ్ నౌ. నేను ట్రై చేస్తూ ఉన్నాను ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఐ యామ్ ట్రయింగ్ టు కంప్లీట్ ద వర్క్. ఐ యామ్ ట్రయింగ్ టు కంప్లీట్ ద వర్క్. నేను మీ వర్క్ని చేస్తూ ఉన్నాను. ఐ యామ్ డూయింగ్ యువర్ వర్క్. ఐ యామ్ డూయింగ్ యువర్ వర్క్. నేను ఆర్డర్ ఇస్తూ ఉన్నాను. ఐ యామ్ ప్లేసింగ్ ది ఆర్డర్. ఐ యామ్ ప్లేసింగ్ ది ఆర్డర్. నేను నా బుక్స్ని ఈ టేబుల్ మీద పెడుతూ ఉన్నాను. ఐ యామ్ ప్లేసింగ్ మై బుక్స్ ఆన్ దిస్ టేబుల్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లేస్ చేయటం అంటే పెట్టడం అనే మీనింగ్లో కూడా ప్లేస్ని యూజ్ చేయొచ్చు. సో నేను నా బుక్స్ని ఈ టేబుల్ మీద పెడుతూ ఉన్నానంటే ఐ యామ్ ప్లేసింగ్ మై బుక్స్ ఆన్ దిస్ టేబుల్. దిస్ మీన్స్ ఐ యామ్ పుట్టింగ్ మై బుక్స్ ఆన్ దిస్ టేబుల్. నేను ఇప్పుడు బస్సు ఎక్కుతూ ఉన్నాను. ఐ యామ్ బోర్డింగ్ ద బస్. ఐ యామ్ బోర్డింగ్ ద బస్. నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కుతూ ఉన్నాను. ఐ యామ్ బోర్డింగ్ ద ట్రైన్. అతను కొంత మనీని బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ డిపాజిటింగ్ సమ్ మనీ ఇన్ ద బ్యాంక్. హీ ఈజ్ డిపాజిటింగ్ సమ్ మనీ ఇన్ ద బ్యాంక్. ఆమె కొంత మనీని బ్యాంక్ నుండి విత్డ్రా చేస్తూ ఉంది. షీ ఈజ్ విత్డ్రాయింగ్ సమ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. షీ ఈజ్ విత్డ్రాయింగ్ సమ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. ఆమె ఆ రూమ్స్ని క్లీన్ చేస్తూ ఉంది. షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్స్. షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్స్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడాలి. తర్వాత పని జరుగుతూ ఉంది కాబట్టి వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ అనే యూజ్ చేయాలి. నెగిటివ్ సెంటెన్సెస్లో యామ్ నాట్, ఈజ్ నాట్, ఆర్ నాట్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఐ యామ్ ట్రయింగ్. నేను ట్రై చెయ్యట్లేదు. ఐ యామ్ నాట్ ట్రయింగ్. నేను ఈ బుక్ని చదువుతూ ఉన్నాను. ఐ యామ్ రీడింగ్ దిస్ బుక్. నేను ఈ బుక్ని చదవట్లేదు.
ఐ యామ్ నాట్ రీడింగ్ దిస్ బుక్. నేను వాళ్ళని అడుగుతూ ఉన్నాను. ఐ యామ్ ఆస్కింగ్ దెమ్. నేను వాళ్ళని అడగట్లేదు. ఐ యామ్ నాట్ ఆస్కింగ్ దెమ్. మేము ఆ మ్యాటర్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. వీ ఆర్ డిస్కసింగ్ ద మ్యాటర్. నేను ఒక బైక్ని కొంటూ ఉన్నాను. ఐ యామ్ బయింగ్ ఏ బైక్. నేను కొంత మనీని బారో చేస్తూ ఉన్నాను. ఐ యామ్ బారోయింగ్ సమ్ మనీ. నేను కొంత మనీని వాళ్ళకి అప్పు ఇస్తూ ఉన్నాను. ఐ యామ్ లెండింగ్ సమ్ మనీ టు దెమ్. వాళ్ళు ఆ వర్క్ని చేస్తూ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ ద వర్క్. దే ఆర్ డూయింగ్ ద వర్క్. వాళ్ళు ఆమెని స్కోల్డ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ స్కోల్డింగ్ హెర్. దే ఆర్ స్కోల్డింగ్ హెర్. మేము ఇక్కడ కూర్చుని ఉన్నాము. వీ ఆర్ సిట్టింగ్ హియర్. వీ ఆర్ సిట్టింగ్ హియర్. అతను ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాడు. హీ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. హీ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. నేను ఇప్పుడు లంచ్ తింటూ ఉన్నాను. ఐ యామ్ హ్యావింగ్ లంచ్. ఐ యామ్ హ్యావింగ్ లంచ్. ఆమె టీ కాస్తూ ఉంది. షీ ఈజ్ మేకింగ్ టీ. షీ ఈజ్ మేకింగ్ టీ. వాళ్ళు ఇప్పుడు నిద్రపోతూ ఉన్నారు. దే ఆర్ స్లీపింగ్ నౌ. దే ఆర్ స్లీపింగ్ నౌ. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఇప్పుడు చీకటి పడుతూ ఉంది. ఇట్ ఈజ్ గెటింగ్ డార్క్. ఆర్ ఇట్ ఈజ్ గ్రోయింగ్ డార్క్. ఇట్ ఈజ్ గెటింగ్ డార్క్ లేకపోతే ఇట్ ఈజ్ గ్రోయింగ్ డార్క్. ఇప్పుడు మంచు పడుతూ ఉంది. ఇట్ ఈజ్ స్నోయింగ్. ఇట్ ఈజ్ స్నోయింగ్. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్లయితే ఈజ్ యామ్ ఆర్ వాడాము. అదేవిధంగా గతంలో ఏదైనా పని జరుగుతూ ఉన్నట్లయితే వస్ కానీ వర్ కానీ యూజ్ చేయాలి. నెక్స్ట్ వర్బ్ యొక్క యూనిఫామ్ అనే యూజ్ చేయాలి. ఈ విధంగా గతంలో జరుగుతూ ఉండే పనులను తెలియజేయటాన్ని గ్రామర్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమె వస్తూ ఉంది అనేటప్పుడు షీ ఈజ్ కమింగ్ అన్నా ఫ్రెండ్స్. ఆమె నిన్న ఈ టైంకు వస్తూ ఉంది. షీ వాజ్ కమింగ్ హియర్ ఎట్ దిస్ టైమ్ యస్టర్డే. వాళ్ళు ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నారు అనేటప్పుడు దే ఆర్ ప్లేయింగ్ అన్నా ఫ్రెండ్స్. వాళ్ళు నిన్న ఈ టైంకి ఆడుకుంటూ ఉన్నారు అనేటప్పుడు ఆర్ బదులు ఆర్కి పాస్ట్ టెన్స్ ఫామ్ వర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు నిన్న ఈ టైంకి ఆడుకుంటూ ఉన్నారు. దే వర్ ప్లేయింగ్ అట్ దిస్ టైమ్ యస్టర్డే. అతను ఈవేళ మార్నింగ్ 7 o'clockకి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ వెయిటింగ్ హియర్ ఎట్ 7 AM టుడే. హీ వాజ్ వెయిటింగ్ హియర్ ఎట్ 7 AM టుడే. వాళ్ళు నిన్న ఈ టైంకి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. దే వర్ వర్కింగ్ హియర్ ఎట్ దిస్ టైమ్ యస్టర్డే. దే వర్ వర్కింగ్ హియర్ ఎట్ దిస్ టైమ్ యస్టర్డే. నేను నిన్న ఈ టైంకి టీవీ చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ దిస్ టైమ్ యస్టర్డే. ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ దిస్ టైమ్ యస్టర్డే. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. ఇట్ ఈజ్ రైనింగ్. నిన్న ఈ టైంకి వర్షం పడుతూ ఉంది. ఇట్ వాజ్ రైనింగ్. నెక్స్ట్ ఏదైనా పని ఫ్యూచర్లో జరుగుతూ ఉన్నట్లయితే విల్ బీ ప్లస్ వర్బ్ ఇన్ఫామ్ వాడాలి ఫ్రెండ్స్. రేపు ఈ టైంకి నేను వైజాగ్ వెళ్తూ ఉంటాను. ఐ విల్ బీ గోయింగ్ టు వైజాగ్ అట్ దిస్ టైమ్
టుమారో. రేపు ఇదే టైంకి నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ వెయిటింగ్ హియర్ అట్ దిస్ టైమ్ టుమారో. రేపు సాయంత్రం 5 o'clockకి వాళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. దే విల్ బీ ప్లేయింగ్ హియర్ అట్ 5 p.m. టుమారో. రేపు మార్నింగ్ 10 o'clockకి వాళ్ళు వైజాగ్ నుంచి వస్తూ ఉంటారు. దే విల్ బీ కమింగ్ హియర్ ఎట్ 10 a.m. టుమారో. దే విల్ బీ కమింగ్ హియర్ ఎట్ 10 a.m. టుమారో. రేపు ఈ టైంకి మేము ఒక టెస్ట్ రాస్తూ ఉంటాము. వీ విల్ బీ రైటింగ్ ఏ టెస్ట్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రెడీ అవుతూ ఉన్నాను. ఐ యామ్ గెటింగ్ రెడీ. ఐ యామ్ గెటింగ్ రెడీ. ఆమె ఇప్పుడు రెడీ అవుతూ ఉంది. షీ ఈజ్ గెటింగ్ రెడీ నౌ. షీ ఈజ్ గెటింగ్ రెడీ నౌ. ఆమె ఒక వైట్ శారీని ధరిస్తూ ఉంది. షీ ఈజ్ వేరింగ్ ఏ వైట్ శారీ. షీ ఈజ్ వేరింగ్ ఏ వైట్ శారీ. అతను ఆ జాబ్కి అప్లై చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ అప్లయింగ్ ఫర్ ది జాబ్. హీ ఈజ్ అప్లయింగ్ ఫర్ ద జాబ్. ఆమె ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంది. షీఈ్ అటెండింగ్ ది ఇంటర్వ్యూ. షీఈ్ అటెండింగ్ ది ఇంటర్వ్యూ. వాళ్ళు ఆ మ్యాచ్ని గెలవబోతూ ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. దే ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. నేను ఆ వర్క్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నాను. ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్. ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్. ఇప్పుడు వర్షం రాబోతూ ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ హెల్పింగ్ మీ. ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి, టు కంప్లీట్ ద వర్క్. దే ఆర్ హెల్పింగ్ మీ టు కంప్లీట్ ద వర్క్. అతను నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ డిస్టర్బింగ్ మీ. అతను నన్ను అడుగుతూ ఉన్నాడు కొంత మనీ ఇవ్వమని. హీ ఈజ్ ఆస్కింగ్ మీ టు గివ్ హిమ్ సమ్ మనీ. మేము మీ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నాము. వీ ఆర్ ప్రొసెసింగ్ యువర్ రిక్వెస్ట్. వీ ఆర్ ప్రొసెసింగ్ యువర్ రిక్వెస్ట్. మేము మీ ఆన్సర్ గురించి ఎదురు చూస్తూ ఉన్నాము. వీ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. వీ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. వాళ్ళు ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ సర్వింగ్ ద ఫుడ్. దే ఆర్ సర్వింగ్ ద ఫుడ్. వాళ్ళు ఆ పంటని సేకరిస్తూ ఉన్నారు. దే ఆర్ హార్వెస్టింగ్ ద క్రాప్. దే ఆర్ harvesting the crop. The next part will be available in 2 days. Please like, share, comment, subscribe and press the bell icon, friends. Thank you for watching.